టీమిండియాలో కీలక ఆటగాడిగా ఒకప్పుడు పేరు సంపాదించుకున్న శ్రేయస్ అయ్యర్ గురించి షాకింగ్ విషయాలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా బీసీసీఐ నుండి అయ్యర్కు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ వార్తలు చూస్తుంటే శ్రేయస్ అయ్యర్కు రాబోయే రోజుల్లో కష్టాలు ఎక్కువగా చుట్టుముట్టేలా కనపడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది ఇంగ్లాండ్తో స్వదేశంలో చివరిగా టెస్ట్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ఆడాడు. తొలి 2 మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అయ్యర్ను 3 టెస్టులకు బీసీసీఐ అతన్ని పక్కన పెట్టింది. ఆ తర్వాత రంజీల్లో ఆడాలని ఆదేశించగా ఫిట్నెస్ కారణాలు చూపి శ్రేయస్ అయ్యర్ ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉన్నాడు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పూర్తి ఫిట్గా ఉన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దేశవాళీ క్రికెట్ ఆడలేదు అన్న కారణంతో బీసీసీఐ కన్నెర్ర చేసింది. అయ్యర్పై కొరడా జులిపించింది. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డందుకు గాను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో శ్రేయస్ అయ్యర్ తప్పక రంజీల్లో ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును ఛాంపియన్గా నిలిపాడు. ఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ వన్డే రీఎంట్రీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే టెస్టుల్లో చోటు లక్ష్యంగా పావులు కదుపుతున్న అయ్యర్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తొలుత బుచ్చిబాబు టోర్నీలో ఆడిన అయ్యర్ అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా దులీప్ ట్రోఫీలో కూడా అయ్యర్ చేతులెత్తేశాడు. దీంతో బంగ్లాదేశ్తో తొలి టెస్టు సిరీస్కు అయ్యర్ను టీమిండియా సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. అంతేకాకుండా త్వరలో స్వదేశంలో న్యూజిలాండ్తో, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్లకు శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. అయ్యర్ గురించి బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు. ఎవరి స్థానంలో అతన్ని జట్టులోకి తీసుకోవాలి? దులీప్ ట్రోఫీలో, బుచ్చిబాబు ట్రోఫీలో బ్యాటింగ్ చూసిన తర్వాతనే సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. వచ్చిన అవకాశాలను అయ్యర్ సద్వినియోగం చేసుకోవడం లేదు. అందుకే అతడు టెస్టుల్లో కనిపించడం కష్టమే అని బీసీసీఐ అధికారి తెలిపాడు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.